జూన్ 10వ తేదీన రోడ్లపై ఏకాకిలా తిరుగుతున్న ఓ పెద్దాయన్ను గుర్తించిన మోత్కూరు పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చి పునర్జన్మ కలిగించారు. 5 రోజుల పాటు ఆశ్రమంలో ఉండి చికిత్స తీసుకున్న ఈ పెద్దాయన ఆశ్రమంలో ఉన్నాడని స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్న తోటి పనివాళ్లైన సునీల్, ఫిరోజ్ ఖాన్ రక్షణాలయానికి వచ్చారు. తప్పిపోయిన పెద్దాయన ఫోటోను చూపించి ఇతని పేరు సామినారాయణ అని తెలిపారు. వసతి భవనంలో ఉన్న సామినారాయణను చూసి ఇక్కడికి ఎలా వచ్చావని అడిగారు. ఈ సందర్భంగా సునీల్ గారు మాట్లాడుతూ తిరుమలగిరి మోత్కూరు నుంచి తప్పిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆశ్రమంలో ఉన్నాడని చెప్పడంతో ఎక్కడికి వచ్చామన్నారు. నా పేరు సునీల్, జార్ఖండ్ నుంచి వెళ్ళొచ్చిర్రు పని చేసుకోవడానికి. తప్పిపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ రూరని తెలిసింది, తీసుకెళ్తానికి వచ్చినాం. ఎన్ని రోజులు చూసుకున్నందుకు ధన్యవాదాలు. పెద్దాయన్ను వారికి అప్పగిస్తున్నట్లుగా ఆశ్రమ సిబ్బంది పత్రాలపై సంతకం చేయించుకున్న అనంతరం స్వామినారాయణను ఇంటికి తీసుకెళ్లారు. ఒంటరివాడై అయోమయ స్థితిలో తిరుగుతున్న ఈ పెద్దాయన్ను అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చిన మోత్కూరు పోలీసులకు శ్రీశంకర గురూజీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో సామినారాయణ వంటి ఎందరో అభాగ్యులు జీవిస్తున్నారు. వాళ్లు కూడా వీలైనంత త్వరగా కుటుంబం చెంతకు చేరాలని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటోంది.